నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టులో అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ కోరింది. ఈ నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగింది. దర్యాప్తుకు అవసరమైన పత్రాలు గల విచారణ నివేదికను అందించాలని సిబిఐ తెలంగాణ ప్రభుత్వానికి కోరింది. ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం నేపథ్యంలో ఉన్నటువంటి ఏసీబీ దగ్గర ఉన్నటువంటి పత్రాలే కావచ్చు, అదేవిధంగా ఏదైతే సిఎల్ ఘోషల్ ఇచ్చినదే కావచ్చు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నేషనల్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన పత్రాలు కూడా అందించాలని సిబిఐ డీజీ మా తెలంగాణ ప్రభుత్వానికి కోరండి సిఎస్ గారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా సిబిఐ ఎంట్రీతో మాత్రం ఒకనొక సందర్భంలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్ నేపథ్యంలో సిబిఐ ఎంట్రీ ప్రాధాన్యత మాత్రం సంచరించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనేది వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు విశ్లేషకులు, అదేవిధంగా విజయార్య క్షత్రియ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా పైల కృష్ణారెడ్డి బీజేపీ కార్యవర్గ సభ్యులు కూడా మనతో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ శివకుమార్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఇప్పుడు సిబిఐ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు బాగానే జరిగాయి. ఎందుకంటే కుంగడాలు కావచ్చు, మొత్తం మీద ఎక్కడెక్కడ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ ప్రాజెక్టు ఇక్కడ కట్టేది కాదు అని ఇచ్చినప్పటికీ దాని అంటే రూపురేఖలు మొత్తం మాపారు. ఆ రూపు మొత్తం మాపారు, అంటే రేఖలు అనుకుంటే రూపు మాపారు. మొత్తం మీద డ్యామ్ ఇక్కడ కట్టేది కాదు ఈ నేపథ్యంలో అన్నక్కడే. కానీ సుమారుగా అది తెలంగాణ గవర్నమెంట్ ప్రక్కన 86,000 కోట్లకు సంబంధించింది అయితే అది 1,00,000 కోట్ల పైచీలకు మాటే. కానీ దాంట్లో ఆ 1,00,000 కోట్ల పైచీలకు మాటలో అవినీతి అక్రమాలు బాగా జరిగాయి. దాంట్లో కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు బాగా లాభపడ్డారు. ఎక్కడ కూడా నాణ్యత లేని డ్యాములు కట్టారనేది ఒకనొక సందర్భం. దీన్నే తెలంగాణ ప్రభుత్వం ఈ నేపథ్యంలో సిఎల్ ఘోష్ గారితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నేపథ్యంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ను ఆధారంగా తీసుకున్నారు. కానీ ఇదంతా కూడా చెల్లదంటూ ప్రతిపక్షాలు మండిపడ్డా కానీ దీన్ని ఎప్పుడైతే కుదరదు అన్నదో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పచెప్పడం జరిగింది. సిబిఐ కూడా డీజీ రంగంలోకి దిగి తెలంగాణ ప్రభుత్వాన్ని మీ దగ్గర ఉన్న పత్రాలన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా తను కోరాడు. ఈ నేపథ్యం ఎలా చూడొచ్చు? తెలంగాణలో ఒక రాజకీయ రగడ ఏదైతే స్థానిక ఎలక్షన్లు నేపథ్యంలోనే ఇలా సిబిఐ ఎంట్రీతో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం రాజకీయంగా మాట్లాడుకోదలుచుకుంటే సరే, అవినీతి జరిగిందా లేదా అన్నది కేసు రిజిస్టర్ చేస్తారు, దర్యాప్తు జరుపుతారు. ఎంత మేరకు జరిగింది వాళ్ళు చెప్పగలుగుతారు సిబిఐ. కానీ రాజకీయ పరంగా మనం ఆలోచించుకున్నప్పుడు ఏంటి అంటే, ఒకవేళ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే, అంటే ఇంకా 8వ తేదీకు హైకోర్టు ఏం చెప్తుందో తెలియదు, కంటిన్యూ అంటే జరపమని చెప్తుంది, ఆపుతుంది అని. జరపమని చెబితే ఈ టైంలో ఎన్నికల సందర్భంగా సిబిఐ అయితే ఊరుకుండదు, హడావిడైతే చేస్తుంది. హడావిడి చేసినప్పుడు ఖచ్చితంగా డిమారలైజ్ అవుతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అది రాజకీయంగా ఒక రకంగా ఇబ్బందికరమైన అంశం వాళ్ళకి ఈ ఎన్నికల సందర్భంగా. ఎన్నికలు లేకుంటే అది వేరే విషయం, రొటీన్గా చాలా జరుగుతాయి. కావాల్సిందేంటి, రేవంత్ రెడ్డి గారికి కానీ బీజేపీ వాళ్ళకి కానీ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడ్డవి. కానీ అదే టుడే కాంగ్రెస్ పార్టీకి పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది, మనమేమి సందేహించాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ కాంగ్రెస్ ఎలా ఉందో బీఆర్ఎస్ కూడా అలాగే ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా కొంచెం బీజేపీకి నెట్వర్క్ తక్కువ ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ఎన్నికల వ్యవహారము పోట ఆపుతుందా, కంటిన్యూ అవుతుందా? ఇంకా ఈలోగా ఇప్పుడు రికార్డ్స్ అడిగారు అంటే ఆగమేఘాల మీద ప్రభుత్వం పంపిస్తుంది. ప్రభుత్వం కావాల్సింది అదే కదా, ఏదో ఒక హడావిడి చేయాలి వాళ్ళు, బీఆర్ఎస్ బలహీన పడాలని వచ్చిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ రికార్డులన్నీ కూడా పంపించేస్తుంది. ఏమి ఆలస్యం ఏం చేయరు, వాళ్ళు అంటే రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఘోష్ కమిటీకి అన్ని సమర్పించారు కదా, అవే కాపీలే ఇప్పుడు సిబిఐకి కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా సిబిఐ ప్రైమాపసి ఉంది అనే కదా ఈ గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది వాళ్ళకి కేసు ఇన్వెస్టిగేషన్ చేయమని. కాబట్టి ఈ యొక్క రికార్డులు చేరిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసుకొని వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు, ఆలస్యం చేయకుండా చేస్తారు, కేసు రిజిస్టర్ చేస్తారు.
రిజిస్టర్ చేసేటప్పుడు ఎవరెవరి మీద ముందు A1 ఎవరు, A2 ఎవరు, తర్వాత అధికారులు ఎవరు అనే దాని మీద స్పష్టత మనకు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఒకటేంటంటే కేసీఆర్ గారు సర్వస్వతంత్ర నిర్ణయాలు తీసుకొని అది కట్టించాడు ఒకటి. దానికి క్యాబినెట్ అప్రూవల్ ఏమీ లేవు, తూతుమంత్రంగా క్యాబినెట్ అప్రూవల్ చేశారు. తర్వాత రెండోది ఏంటంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అవినీతి జరిగింది అంటే ఇప్పుడు బ్రేక్ ఉంది, అడుగురాబు. అది ఏ మేరకు జరిగింది అన్నదాన్ని అంచనా వేయాలి అంటే ఖచ్చితంగా దాని మీద లోతుగా దర్యాప్తు జరగాల్సి వస్తుంది. ఆలస్యం కూడా అవుతుంది. సిబిఐ వెంటనే చేయలేదు. ఎందుకంటే పర్చేజ్ చేసి చూడాలి, మ్యాన్ పవర్ ఎంత వాడారు, సిమెంట్ ఎంత వాడారు, స్టీల్ ఎంత వాడారు. సహజంగా ఏంటంటే అది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాబట్టి ఈ యొక్క పవర్కి సంబంధించినటువంటి విడిభాగాలు కొనటంలో దొరికిపోతారేమో నేను అనుకుంటాను. నాకు కొంచెం సమాచారం ఉన్న మేరకు ఏంటంటే సపోజ్ 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది అనుకోండి, 2 కోట్ల బిల్లు పెట్టింటే దొరికిపోరు. కోటికి 10 లక్షలు 5 లక్షలు ఎక్స్ట్రా పెట్టింటే దానికి ఏదో కారణాలు చెప్పుకుంటారేమో. కానీ అలా కాకుండా డబుల్ ఉంది అనుకోండి, దొరికిపోయారు కదా. ఈ వస్తువు మార్కెట్లో 1 కోటి రూపాయలు ఉంటే నువ్వు 2 కోట్ల బిల్లులు ఎలా పెట్టారు అని, అలా కొన్ని బిల్లులు పెట్టారని కూడా సమాచారం ఉంది. ఇందులో 3వ పాయింట్ ఏమొస్తుంది అంటే మనీ లాండరింగ్ వస్తుంది. సిబిఐతోనే అంతం కాదు ఇది కేసు, ఇమ్మీడియట్గా మనీ లాండరింగ్ కూడా వెళ్తుంది. మనీ లాండరింగ్లో ఏంటంటే ఈ యొక్క ఏదైతే పర్సెంటేజ్ తీసుకున్నారో ఇది ఎక్కడికి పోయింది, ఎవరెవరు అకౌంట్లోకి పోయింది. సహజంగా ఏంటంటే పెద్ద మొత్తము దాన్ని వైట్ మనీని బ్లాక్ మనీగా మార్చాలి అంటే క్యాష్ విత్డ్రా చేయడానికి ఇప్పుడు చేసి దాన్ని ఎవరికి వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇప్పుడు అంత అవకాశం ఉండదు. కోట్ల మీద ఒకవేళ అవినీతి జరిగితే అంత అవకాశం ఉండదు. అది ఈ రకరకాల కంపెనీలకు ఇదిగో ఈ కంపెనీ మెటీరియల్ సప్లై చేసింది, ఆ కంపెనీ మెటీరియల్ సప్లై చేసింది అని ఆ కంపెనీ కొన్నట్టు వాళ్ళకి పంపి అలుగుతుంది. దానే మనీ లాండరింగ్ అంటారు. తిరిగి మరి ఎవరికైనా రాజకీయ నాయకుల బంధువుల వాళ్ళ అకౌంట్లోకి, వాళ్ళకు తెలిసిన వాళ్ళ అకౌంట్లోకి వచ్చాయండి, ఖచ్చితంగా క్లియర్గా అది మనీ లాండరింగ్ తెలుసు. మరి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి మాట్లాడుతున్నారు, బీజేపీ వారు కూడా మాట్లాడుతున్నారు. అది మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ కొత్తగా ఏం మాట్లాడలేదు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నప్పుడు మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకొని చేయగలిగినారా అంటే మళ్ళా మనమే ప్రభుత్వం మందేతుంది అనేటువంటి ధోరణితో అలా జాగ్రత్త తీసుకోకుండానే అవినీతి కంటిన్యూ అయింది అని అందరూ చెప్తున్న మాటలేండి. చూడాలి మరి. రైట్ లక్ష్మణ్ గారు. విజయారే గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడైతే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే ఇది సిబిఐ తోటే ఖచ్చితంగా చేయించాలి అనేది అది బీజేపీ నాయకులు అన్నారు. అదేవిధంగా కూడా కొంతమంది కూడా తెలిసిన వాళ్ళు ఇదంతా కూడా మీరు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు గతంలో చేశారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిందని కాంగ్రెస్ దుయ్యబట్టినప్పటికీ మాత్రం ఇది సిబిఐకి ఇస్తేనే సరసనంగా కుదురుతుంది, తీగలాగితే డొంక కలుగుతుంది, ఎవరెవరికి అకౌంట్లకు ఎంత పోయింది, అసలు అవినీతి జరిగిందా లేదా అని. ఒకనొక టైంలో 1,00,000 కోట్లు అని చెప్పినప్పటికీ అది 86,000 కోట్ల, అంటే 86,000 కోట్ల పైచీలకు అది 1,00,000 కోట్లకు దాటింది. అవినీతి మాత్రం 1,00,000 కోట్ల దాంట్లో జరిగేది, 1,00,000 కోట్ల అవినీతి జరగలేదు. ఈ నేపథ్యంలో సిబిఐ ఎంట్రీ ఇవ్వనుంది. తెలంగాణ ప్రభుత్వానికి కూడా దానికి కావాల్సినటువంటి డిపిఆర్ఓ కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి ఫైల్ మొత్తం మీద అదే నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణ లోపల యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు చాలా తెలంగాణ ప్రాజెక్టు లోపల, కాళేశ్వరం ప్రాజెక్టు లోపల చేసినటువంటి అధికారులపై ఇళ్ళలో సోదాలు చేశారు. కాబట్టి ఇదే నేపథ్యంలో ఏసీబీ వాళ్ళను కూడా ఆ కేసుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా అడిగినట్టు సమాచారం. మొత్తం మీద తీగలాగితే డొంక కదిలినట్టు అధికారులపైనే పడబోతుందా, లేదంటే నాయకులు కూడా పడబోతుందా, ఎలా చూడొచ్చు? దీంట్లో
కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కుమ్మక్కైపోయి ఈరోజు భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని చెప్పి గత కాలంలో 75 సంవత్సరాల నుండి ఈ మొత్తం ప్రాంతీయ పార్టీలను తొక్కిపెట్టాలి, ఎదగనివ్వకూడదు అనే ఒక దురాలోచనతోటి కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇప్పుడు గత 12 సంవత్సరాల నుండి కంటిన్యూగా భారతీయ జనతా పార్టీ ఈరోజు 18-19 రాష్ట్రాలలో పరిపాలనలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మొత్తం దక్షిణాది మీద పడి దక్షిణాదిలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీని కూడా నిలదొక్కునివ్వకూడదు అనే ఒక కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే 2 జాతీయ పార్టీలు కూడా కుమ్మక్కైపోయి ఈరోజు బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడానికి, ప్రజలలో ఉన్నటువంటి ఆదరణను తగ్గించడానికి గాను ఇది ఒక చిన్న క్రతువుగా, దీన్ని ఒక పొలిటికల్ స్టంట్గా, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్గా రాబోయే కాలంలో ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఎమ్మెల్యేల మార్పిడి జరిగిందో, బై ఎలక్షన్లో వచ్చే పరిస్థితులు ఉన్న సందర్భంలో దీన్ని ఒక ఎన్నికల స్టంట్గానే వీళ్ళు ముందు పెట్టుకున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దీంతో వచ్చేది లేదు, పోయేది లేదు. అలాగనంటే స్కామ్ల విషయానికి వచ్చే వరకు ఈరోజు స్వతహాగా మేము రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రజల మద్దతుతోటి, అదే ప్రజల మద్దతుతోటి 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్గా అభివృద్ధి చేసి ఈరోజు ప్రజల మన్ననలు పొందినటువంటి ఒక పార్టీని పట్టుకొని 1.8% ఓట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ద్వంద్వ వైఖరి వహిస్తూ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి, అక్కడ తెలుగుదేశం పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, ఈ 3 పార్టీలకు అనుసంధానకర్తగా ఉంటూ మా బీఆర్ఎస్లో మా కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా తుంగలో దొక్కాలా, దీన్ని ఏం లేకుండా చేయాలా, తుదముట్టించాలనే ఏకైక లక్ష్యంతో ఒక ప్రతీకారేచ్ఛతో మరి ప్రజాపాలన అనుకుంటూ ప్రతీకార పాలనను మరి తెరలేపిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో నేను మళ్ళీ ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. స్కామ్ల విషయానికి వస్తే మొత్తం 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసినటువంటి, కాంగ్రెస్ పరిపాలన చేసినటువంటి మరి దాదాపు 100 పైచిలకు స్కాములు ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. యూపీఏ 1, యూపీఏ 2లో యూపీఏ 2 ఈ 10 సంవత్సరాల కాలం 2004 నుండి 2014 వరకు జరిగినటువంటి వాళ్ళ పరిపాలనలో మొత్తము కోల్ స్కాము దాదాపు 1,86,00,00,000 కోట్ల కోల్ స్కామ్ ఒక్కటి కాదు. అలాగే మరి ఆదర్శ్ కోఆపరేటివ్ సొసైటీ స్కామ్ ఒక్కటిగా, తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో స్కామ్, అలాగే 2G స్పెక్ట్రమ్ స్కామ్, ఇవన్నీ కూడా ఒకటి కాదు, 2 కాదు, దాదాపుగా మరి ఇంకోటి హెలికాప్టర్ల స్కామ్. ఈ విధంగా దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటది అని అంటే, పచ్చకామర్లు వచ్చిన మొత్తం దేశమంతా పచ్చగా కనిపిస్తుందంట. అట్లా ఈ కాంగ్రెస్ పార్టీ మరి మొత్తం ప్రజల ధనాన్ని దోచి, వీళ్ళు కూడా దోచిర్రేమో అనే ఒక ఉద్దేశంతో, ఒక పగ ప్రతీకార ఏచ్ఛతోటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారికి ఉన్న అభిమానాన్ని, టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని తీసేయాలి. మరి లోకల్ బాడీ ఎన్నికలలో వచ్చే బై ఎన్నికలలో మేము సత్తా చాటాలి అనే ఒక కక్షపూరితమైన చర్యకు పాల్పడుతూ ఉన్నారు. అయితే ఇవి కూడా మా మీద మరి ఆరోపణలు చేస్తున్నందుకు గాను మా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సవాలు విసిరు. మీకు దమ్ముంటే ఉర్లకుండా పోయి మీరు ఉర్లకుండి మీరు చట్టబద్ధంగా మా మీద చర్యలు చేపట్టని చెప్పి మేమే అడిగినాం కదా. మా ఎమ్మెల్యేలు మా మంత్రులే అడిగారు కదా. మరి అన్నప్పుడు మేము మరి కడిగిన ముత్యమోలే సిబిఐ నుండి కావచ్చు, ఏసీబీ నుండి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈడీ నుండి కావచ్చు, కడిగిన ముత్యంలో బయటకు వస్తాం. నిన్నయాక మొన్న మీకు తెలియంది ఏమున్నది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో మా కవితమ్మ విషయానికి వస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు. 163 రోజులు ఆ ఆడబిడ్డను ఎందుకు అన్యాయంగా పెట్టినాయా అని చెప్పి మరి ప్రశ్నిస్తే ఈడీ దగ్గర జవాబు లేదు. కాబట్టి అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగానే మేము రాబో కాలంలో సిబిఐని, ఎందుకంటే రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం, ఈ కేసులన్నింటినీ కూడా మేము
ఖచ్చితంగా హాజరవుతాం. కమిషన్లకు కానీ కేసులకు కానీ హాజరై రాజ్యాంగబద్ధంగా మేము ఎదుర్కొంటాం అందరినీ. కానీ వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో 2019లో 80% పైచిలుకు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఈసారి 100కు 100 భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ కు విరుద్ధంగా 100% గ్రామ పంచాయతీ ఎన్నికలలో, ఎంపీటీసీ మండల పరిషత్ ఎన్నికలలో, జడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికలలో, అలాగే మున్సిపాలిటీ ఎన్నికలలో మేము ఖచ్చితంగా విజేతని మోగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య. కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎవరు ఏమి చేయలేరు. వాళ్లకు ప్రజల మద్దతు ఉన్నది. వీళ్ళు ఏంది చేతగాని హామీలు, ఆ అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను పక్కదారి పట్టేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవన్నీ చేస్తా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు, యూరియా లేదు, ఈరోజు బంగారం లేదు, స్కూటీలు లేవు, మరి విద్యార్థులకు నిరుద్యోగ భృతి లేదు. అలాగే ఈరోజు అమరవీరులు ఎవరైతే ఉన్నారో అమరవీరులకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ ఈరోజు వాళ్లకు 2500 గజాల చదరపు గజాల ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు, భూమి ఇచ్చి. అలాగే నెలకు జీవన భృతిగా 25,000 ఇస్తామని చెప్పారు. మరి ఎటువైనా ఒక్కటి కాదు. కాబట్టి జీవిత బీమా లేదు, పంట బీమా లేదు, ఒక్కటి కాదు, ఆరోగ్యశ్రీ లేదు, అలాగే మరి కేసీఆర్ కిట్ కూడా లేదు. ఈరోజు ఇంత అన్యాయంగా పరిపాలనిస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి మరి పరిపాలనను ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రజలు తుదముట్టిస్తారు. నూకలు చెల్లినై ప్రజా పరిపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన అని మీకు తెలియజేస్తాను. రైట్. తమ్మిద ఏదైతే మళ్ళొక్కసారి ఈ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు ఒకటే అంటున్నారు. ఇటు చూస్తేనేమో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుంది, అటు చూస్తేనేమో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇవి కలుస్తాయా, కలిసి చేరుతాయా అనేది నెక్స్ట్ అడిగే ముందు చేద్దాం. పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. ఏదైనా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. ఇదే నేపథ్యంలో ప్రాజెక్టులో అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం తన దగ్గర ఉన్నటువంటి నివేదికలు సమర్పించాలని కూడా సిబిఐ డీజీ అడగడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ కూడా కొంతమంది ఆ ప్రాజెక్టులో పనిచేసిన అధికారులపైన మాత్రం కొరడ చూపిస్తే ఒక్కొక్కరిలో అంటే 100,000 కొద్దీ అవినీతి అక్రమాలు అంటే ధనదాహనం సరిపోక చాలా వరకు కూడా దొరకడం జరిగింది. ఈ డిఈలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఈఈలు కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే పనిచేసిన వారు వీరంతా కూడా. అంటే అవినీతి ఎలా జరిగింది అనేదానికి ఉదాహరణ ఒక్కొక్క అధికారి దగ్గర దొరికిన సొమ్మును, బంగారాన్ని, డబ్బులను, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ బిల్డింగ్స్ చూస్తూనే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణలో ఏదైతే నగార మోగింది, ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లకు నగార మోగిన నేపథ్యంలోనే 8 తారీఖు హైకోర్టులో సుప్రీంకోర్టు హైకోర్టులో చర్చ జరగనుంది. ఆ నేపథ్యంలోనే 9వ తారీఖు వచ్చే నెల 9వ తారీఖునే ఈ నేపథ్యంలోనే ఒక నోటిఫికేషన్ కూడా రానుంది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా సిబిఐ ఎంట్రీ ఇవ్వడం ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రానికి? లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, అలాగే విశ్లేషకులకు, అలాగే రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ రాబోయే దసరా రోజు 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా స్వయం సేవకులందరికీ శుభాకాంక్షలు మరియు మీరందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కాళేశ్వర అంశంలో సిబిఐ ఎంక్వైరీ అంశంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. డీజీ గారు లెటర్ రాయడానికి ముందుగా మన రేవంత్ రెడ్డి గారు సిబిఐకి రాసినప్పుడు ఒక అంశమును దాంట్లో మెన్షన్ చేశారు. మీరు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే మీకు ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారము దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కోరిండ్రు. మరి వీళ్ళు ఘోష్ గారి కమిషన్ ఈ 18 నెలల కాలంలో చేసిన ఎంక్వైరీ ఏంది, దర్యాప్తు ఏంది, ఆ దర్యాప్తులో వచ్చిన అంశాలను సిబిఐకి ఎందుకు అప్పచెప్పకుండా
ఓన్లీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే వచ్చిందో ఆ రోజు నివేదిక ఇచ్చిందో దానిపైన విచారణ జరపమని కోరడంతో కాంగ్రెస్ పార్టీ దండవైఖరికి ఇది నిదర్శనం. ఎందుకంటే ఆ యొక్క విచారణ లేటు కావాలి, బీజేపీని బదనాం చేయాలి. అప్పుడు కవిత గారి విషయంలో ఈడీ గారు అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి బదనాం చేసి రాజకీయ లబ్ధి ఎలా పొందారో ఇప్పుడు కూడా అలాంటి అంశాన్ని తీసుకొద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైన ఆలోచనతో సిబిఐకి రాస్తే సిబిఐ కూడా వెంటనే స్పందించింది. దాని ప్రకారం వాళ్ళకు కావలసిన వివరాలు కావాలన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి నిరూపించుకోవాలి. పూర్తి స్థాయిలో ఏవైతే వీళ్ళ దగ్గర ఉన్నాయి రిపోర్ట్లు ఉన్నాయో, మొన్న ఘోష్ గారి కమిషన్ కానీ అంతకుముందు ఏదన్నా దర్యాప్తు జరిగింది కానీ వివిధ శాఖల నుంచి పర్చేజెస్ దగ్గర నుంచి కానీ మిగిలిన శాఖల నుంచి కానీ ఇరిగేషన్ కానీ అన్ని శాఖల నుంచి R&B నుంచి కానీ రోడ్ల మీద కానీ వాటన్నిటి మీద బిల్లులు లేపారు. కాబట్టి వీటన్నిటిని ఏవైతే సిబిఐ అడుగుతుందో సత్వరంగా సిబిఐకి ఇస్తే కనుక విచారణ న్యాయబద్ధంగా సక్రమంగా జరుగుతుంది, త్వరగతిన పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఈ కాపీ లేదు, అది లేదు, మా దగ్గర ఇది లేదు అని చెప్పేసి సిబిఐ నెత్తనడకని నడుస్తుంది. మళ్ళా ఆ పార్టీ ఈ పార్టీ ఒక్కటైంది చెప్పేసి ఎలక్షన్లో లబ్ధి పొందుదామనే రేవంత్ రెడ్డి గారి కుట్రపూరితమైన రాజకీయానికి అవకాశము ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజానీకం ఆలోచించాల్సిన అంశం ఉంది. ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఏదో బీజేపీ 20 రాష్ట్రాలలో ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ను ఏదైతే ప్రాంతీయ పార్టీని ఎదగకుండా చేస్తుందో అట్లా అనుకుంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీరు సవ్యంగానే పాలన చేశారు. మీరు అధికారంలో ఉన్న నాడే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మిమ్మల్ని ఇది చేయలేను. పాలన చక్కగా చేయమంటే అవినీతి చేయడము, కుటుంబ రాజకీయం చేసుకొని తెలంగాణ ప్రజల్ని దోచుకున్నది కాదా? దాంతోటే కదా ఇప్పుడు మీరు సచ్చిన పామును మేమేం చంపుతామండి. ఇంకా మీ పార్టీ నిర్వీర్యం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కుక్కలు చెప్పిన విస్తరాలులాగా కవిత గారు ఒక మొక్కాన, హరీష్ రావు గారు ఒక మొక్కాన, కేటీఆర్ గారు ఒక మొక్కాన, కేసీఆర్ గారు ఒక మొక్కాన, ఈ గుంజుట్లకు తోటి ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో నుంచే బయటకు వస్తలేడు. అది మర్చిపోయి పక్కోళ్ళను బదనాం చేయడం. నీ ఇంట్లో కరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ నడిపించే వ్యక్తులు ఎవరు? కేటీఆర్ గారా, కేసీఆర్ గారా, హరీష్ రావు గారా, సంతోష్ రావు గారా, కవితనా? ఏదో ఒక అంశం చెప్పాలి. ఇవి ఏం చెప్పకుంటావా? మీ తప్పులను మా అక్కోళ్ళు చేసుట్లనే మేము ఇది చేస్తున్నామని చెప్పేసి మీరు మాట్లాడడం అంత సవ్యంగా లేదు. మీ మాటలను విడ్డా చేసుకోండి. ఎందుకంటే బీజేపీ ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 11 సంవత్సరాల నుంచి మచ్చలేని పాలన అందిస్తున్నారు. దేశ పాలన ఎట్లనున్నది అనేది భారతదేశ ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ ఎలా ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీరు ఎంత బదనాములు చేసినా ఇది తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇంకొక అంశం కాళేశ్వరం మీద ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అన్నట్టున్నారు, 1,00,00,000 కోట్లు అనేది అవినీతి జరిగిందనేది, దానికి 80,000 90,000 కోట్లు వ్యయమైందంటున్నారు. కాదండి, 1,00,000 కోట్ల పైనే అవినీతి జరిగిందనడానికి ఒక ఆస్కారం చెప్తా మీకు. మీరు హైదరాబాద్లో గత 10 సంవత్సరాల నుంచి ఏ బిల్డింగ్ దగ్గర ఇసుక మాఫీ ఎట్లా జరిగిందంటే ఏమనంటే కాళేశ్వరంకు తీసుకుపోతున్నాం అనాలే. ఆ ఇసుక తీసుకొచ్చేసి హైదరాబాద్లో మీరు ఏ అడ్డకు పోయినా సరే అడగండి, కాళేశ్వరం ఇసుక అంటుండే మామూలు ఇసుక 1,400 1,500 ఉంటే కాళేశ్వరం ఇసుక బాగున్నదని చెప్పేసి 1,800 200 రూపాయలు 300 రూపాయలు టన్నుకి ఎక్కువ చేసుకుంటా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తము ఒక మాఫియా కేసీఆర్ కుటుంబం నడిపింది. దీనితోటి ఆ పేరు చెప్పి ఎన్ని కోట్లు చంపుకున్నారు? ఆ ప్రాజెక్టు మీదనే కమిషన్లు తోటే కాదు, ఆ పేర్లు చెప్పి అక్కడ ఇసుక ఎంత జరిగింది, అక్కడ రియల్ ఎస్టేట్ ఎంత జరిగింది, ఇవన్నిటి మీద 10 సంవత్సరాలలో టోటల్ ఇసుక మాఫియా సుమారుగా 20 నుంచి 30,000 కోట్ల ఇసుక మాఫియా జరిగింది. అది మొత్తం కూడా కేసీఆర్ కుటుంబానికే పోయింది. మీరు ఇప్పటికైనా మీరు ఎంక్వైరీ చేయండి. ఏ పార్టీ అయినా సరే ఏ అడ్డకు అడగండి. ఎవరన్నా అడిగితే గత 10 సంవత్సరాలు కాళేశ్వరం పేరు చెప్పి ఇసుక మాఫీ ఎంత జరిగింది, వాళ్ళు ఏం చేసిండ్రు? ఇసుక దేనికి అంటే మేటిగడ్డ ప్రాజెక్ట్ అంటారు, కాళేశ్వరం ప్రాజెక్టుకి అంటారు, ఇంకేదో బ్యారేజ్కి అని చెప్తారు. అది తీసుకొచ్చేసి హైదరాబాద్లో బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న ఘనత ఎవరిదంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులదే. ఇవన్నిటితోటే 1,00,000 కోట్లు అని చెప్పేదండి. అక్కడ ఓన్లీ దాని కమిషన్లో దాని మీద ఎంత కొంత ఇది తీసుకున్నదనో
ఇందాక చెప్పారు, ఒక్క ఇంజనీర్ దగ్గరనే గవర్నమెంట్ వాల్యూలోనే 600 కోట్లు ఉన్నది అంటే, అదే మార్కెట్ వాల్యూలోకి వచ్చేటప్పటికీ మినిమము 5 నుంచి 10% పెరిగితే 2-3 వేల కోట్ల వర్త్ ఆఫ్ ద మార్కెట్ ల్యాండ్ అవినీతి ఒక్క ఇంజనీర్ చేసిందంటే దాని మీద సుమారుగా 50 నుంచి 100 మంది ఇంజనీర్ డిఈలు, ఎస్సీలు, అడిషనల్ డిఈలు, సూపర్వైజర్లు వీళ్ళందరికీ ముట్టినాయి. కాబట్టి ఇవన్నిటి మీద విచారణ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిబిఐకి సహకరించాలి. ఓన్లీ మేము ఘోష్ కమిషన్ గారి సిబిఐకి ఇయ్యము, మీరు ఓన్లీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే అప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ మీదనే దర్యాప్తు చేయమంటే బీఆర్ఎస్ కు మా కాంగ్రెస్ కు ఏమైనా లోపాయికారికంగా ఒప్పందం గురిందా, లేదంటే వాళ్ళు చేసిన అవినీతిలో రేవంత్ రెడ్డి గారికి ఎట్లాగో ఢిల్లీకి కప్పం కడుతున్నాడు కాబట్టి ఆ పక్క కప్పం కట్టడానికి అని చెప్పేసి ఏమైనా లోపాయికారికి ఒప్పందం జరిగి ఈ యొక్క దర్యాప్తును సిబిఐని ఇబ్బంది పెట్టే విధంగా, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అలాగే బీఆర్ఎస్ పార్టీ గనక కుట్రలకు లేవదీస్తే గనక తెలంగాణ ప్రజలు కాస్త 1,26,000. తమ్ముడు లైట్ అది పూర్తి వేయాలని చూడండి. దాని పేరు మీద ఎంత జరిగింది. విజయారే గారు మీట్లో పెట్టుకోండి. విజయారే గారు మీరు మీట్లో పెట్టుకోండి. మీ వాయిస్, మీ డ్రైవర్ వాయిస్, మీ వాయిస్లన్నీ వస్తున్నాయి. మీట్లో పెట్టండి మీరు. రైట్, కంటిన్యూ అండి. ఇవన్నిటి మీద దర్యాప్తు జరగాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే దాచుకొని ఉన్నదో, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి కప్పం నెల నెల ఎంత పంపుతున్నాడో దానికి మేము దోసుకున్న దాంట్లోకి వెళ్ళి ఇస్తామని చెప్పేసి ఈ యొక్క దర్యాప్తు ముందుకు జరగకుండా సిబిఐకి కనుక సహకరించకుండా ఉండి దర్యాప్తు సరిగా జరుగుతలేదని చెప్పేసి బీజేపీని బదనాం చేసే కుట్రలకు లేవదీస్తే కనుక తెలంగాణలో తెలంగాణ సమాజము ఈ రెండు పార్టీని రాబోయే కాలంలో క్షమించదని చెప్పేసి తెలియజేస్తున్నాను. రైట్. మీద ఏదైనా 1,00,000 కోట్ల పైచీలకు అవినీతి అక్రమాలు జరిగాయంటూ ఇప్పుడు నేపథ్యంలో మాత్రం సిబిఐ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి అది ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని 1,00,000 కోట్ల లేకుంటే 1,000 కోట్ల అనేది మాత్రం తెలియదు. అది ముందా వెనక అనేది అధికారులు నిర్ణయిస్తారు. డాక్టర్ శివకుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి రాజమౌళి గారు. ఎస్, మొత్తం మీద సిబిఐని ఎంట్రీ చేశారు. ఇటు ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ కూడా దర్యాప్తు వేగవంతం చేయడానికి ముందుకు వస్తుంది. సిబిఐకి సంబంధించిన డీజీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ ఇవ్వడం జరిగింది, లేఖ రాయడం జరిగింది. ఏదైనా మీ దగ్గర ఉన్నది, ఎందుకంటే సిఎల్ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, లేదంటే ఎన్డీఏసీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు కావచ్చు, ఇటు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో చేసినటువంటి కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి అడిగినట్టుగా తెలుస్తుంది. ఎలా చూడొచ్చు మరి సిబిఐ ఎంట్రీతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లో ఒక నగారా మోగుతుంది. ఈ నగారా ఎంతవరకు ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏ రూపకంగా ఎలా ఉండబోతుంది సిబిఐ ఎంట్రీతోటి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు కూడా. అయితే ఇప్పటిదాకా బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ మాట్లాడడం వినడం జరిగింది. కానీ రోజు కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అనే రకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం కడుతుండ్రు అది కమిషన్ల అప్పట్లో కమిషన్ల గురించే కడుతుండ్రు, లేకపోతే అప్పట్లో ఉన్న మిషన్ కాకతీయ కానీ భగీరథ కానీ అన్నింటిని కూడా పైపులు కానీ ఆ ట్యాంకులు కానీ నాణ్యత లేకుండా ఉన్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి అనే రకంగా చెప్పడం జరిగింది. దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ హరీష్ రావుకి, కేటీఆర్కి, ఇటు కేసీఆర్కి, అవసరమైతే కవితకి, సంతోష్ రావు, మొత్తానికి ఆ ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ అఫిడవిట్లో వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, వాళ్ళకి ఏం ఆస్తులు ఉండే అనేది ఒకసారి ఆలోచిస్తే మొన్న 23లో ఏదైతే ఎలక్షన్స్ జరిగినాయో 10 సంవత్సరాల తర్వాత అప్పుడు
వాళ్ళ అఫిడవిట్లు ఏమోనే చూస్తే ఇప్పుడు వాళ్ళ అఫిడవిట్లు ఉన్నాయో చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత ఖచ్చితంగా వీళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ, తెలంగాణ ప్రజలను దోచుకున్నారు అనే రకంగా మనం ఆలోచించవచ్చు. ఒకటి. రెండవది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద జస్టిస్ ఘోష్ గారి కమిషన్ వేయడం జరిగింది. అంతకుముందు ఒక కమిషన్ వేస్తే కేసీఆర్ దానికి వెళ్ళి హైకోర్టులో అభ్యంతరం చెప్పిండ్రు. దాని తర్వాత జస్టిస్ ఘోష్ గారి కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ లో ఇన్క్లూడింగ్ ఈటల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ ని కూడా అక్కడ విచారణ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని ఏదైతే ఇష్యూని పెద్దగా చేయాలని పోతే ఇటు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా మాకు సిబిఐకి అప్పచెప్పండి, ఒక్క రోజుల్లోనే మేము తేల్చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరైతే ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పదే పదే అనడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది, ఘోష్ గారి కమిషన్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెట్టి ప్రజలని కానీ అటు అసెంబ్లీలో చర్చించి దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాలనే రకంగానే ఒక నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపించడం జరిగింది. ఆ సిబిఐకి పంపించిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర ఒక 2 months అయింది అనుకుంటా. 2 months తర్వాత ఈరోజు సిబిఐ ఎంట్రీ అవుతుంది అని మీరు చెప్పడంతో ఒక రకంగా శుభ పరిణామం ఖచ్చితంగా. కానీ దాని మీద ఖచ్చితంగా నిర్ణయం సిబిఐకి కంపల్సరీ ఉండాలి. లేదంటే ముందు చెప్పినట్టు, ఎందుకంటే కవిత కేసులో కేసీఆర్కి, ఇటు నరేంద్ర మోదీ గారికి, అటు అమిత్ షాకి, కేటీఆర్కి ఏమైతే ఒప్పందాలు ఉన్నాయో అది జగమెరిగిన సత్యం. మొత్తానికి మా ఏదైతే పైలా శేఖర్ రెడ్డి గారికి బహుశా ఈ విషయం కృష్ణారెడ్డి గారికి, పైల కృష్ణారెడ్డి గారికి వాళ్ళ నాయకులు కాబట్టి బహుశా ఆయన చెప్పలేడు. బండి సంజయ్ని తీయడానికి కారకుడు కేటీఆర్, అమిత్ షాని పోయి కలిసిన తర్వాతనే బండి సంజయ్ని అక్కడి నుంచి అధ్యక్ష పదవి నుంచి తీసిండ్రని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత ఇప్పుడున్న వివేక్, తర్వాత ఆయన రాజగోపాల్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు ముందే ప్రెస్ మీద వచ్చి చెప్పడం జరిగింది. ఏ రోజు అయితే కేటీఆర్ కలవడం జరిగిందో అమిత్ షాతోనే అదే రోజు. ఎందుకంటే అపాయింట్మెంట్ మాకుంది, కానీ మమ్మల్ని పక్కన పెట్టి ఈయన ఎట్లా కలుస్తాడు అనే రకంగానే వాళ్ళు ఖచ్చితంగా ఆ మాట చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంకా బీజేపీలోనే ఉన్నాడు, ఇటు రాజగోపాల్ రెడ్డి కానీ, వివేక్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. మొత్తానికి వాళ్ళు అప్పట్లో చెప్పిన మాట. కానీ ఈరోజు లోపాయి ఒప్పందకారం కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉంది, లేదా 2 పార్టీలు కలిసి ఈ నిర్ణయం తీసుకుంటుండ్రు అని చెప్పి ఇంతకుముందు మన బీఆర్ఎస్ నాయకులు విజయార్య గారు చెప్పడం నిజంగా కూడా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ ఎప్పటికీ కూడా ఏ రకమైన అండర్స్టాండింగ్స్ ఉండవు, ఎందుకంటే నేషనల్ పార్టీస్ కాబట్టి. ఒకవేళ బీజేపీకి, బీఆర్ఎస్కి ఏమన్నా లోపాయ ఒప్పందకారం ఉంటే కవితను మీరు వదిలేస్తే మేము ఖచ్చితంగా బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తామని చెప్పి ఖచ్చితంగా స్వయాన కవిత కూడా బయటికి వచ్చినాక మొన్న రీసెంట్లీ కూడా కవిత చెప్పడం జరిగింది, నేను జైలు ఉన్నప్పుడు కేటీఆర్ పోయి అమిత్ షాని కలవడం జరిగింది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారు అని చెప్పి కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రకంగా ఆలోచిస్తే ఏమన్నా ఒప్పందకారాలు ఉంటే అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కు లోపాయ ఒప్పందకారాలు ఉంటాయి, అది ఉద్దేశంలో పెట్టుకునే ఈ రోజు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ ఖచ్చితంగా ఇది సిబిఐకి అప్పచెప్పండి, మేము ఒక్క రోజులో తెలుస్తాం, సిబిఐకి అప్పచెప్పండి, ఒక్క రోజు తెలుస్తాం అన్నాడు. ఈ రోజు ఒక్క రోజు కాదు, 60 రోజులు అయిపోయింది అనుకుంటా నా ఉద్దేశంతో. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ రోజు ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయింది అనేది ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. అంటే దానికి జరిగే పరిణామాలని ఇట అసెంబ్లీలో పెట్టి ఒక తీర్మానం చేసేసి, ఒకవేళ వాళ్ళు ఘోష్ గారికి కమిషన్ లో ఏదైతే రిపోర్ట్స్ వచ్చినాయో దాని ప్రకారం ఖచ్చితంగా వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చేస్తే సరిపోయేది. కానీ ఈరోజు బీజేపీ అడ్డుపడి సిబిఐకి ఇవ్వండి అని ఒత్తిడి చేసి ఈ రోజు వాళ్ళు ఒక 60 రోజులు 70 రోజులు ఈ రోజు సైలెంట్ ఉన్నారు. ఈ రోజు వస్తుందంటే ఒకసారి ఆలోచించాలా, ఎందుకు జాప్యం జరుగుతుంది? ఒక్క రోజులో తేలుస్తా అని చెప్పిన మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడ పోయిండు, ఒక్క రోజులో తేలుస్తామనే రకంగా చెప్పిన బండి సంజయ్ గారు ఎక్కడ పోయిన అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు అడగడం జరుగుతుంది. అంటే పరిస్థితిలో కాళేశ్వరం ఏదైతే జరిగిందో దాంట్లో ఖచ్చితంగా మేడిగడ్డ కానీ, సుందిర్ల కానీ, అన్నారం కానీ అక్కడ మొత్తానికి క్రాక్స్ వచ్చినాయి. అక్కడ నీళ్లు నింపితే ఇంకా
ఆ బ్యారెక్లు పడిపోతాయి అనే రకంగానే ఆ పిల్లర్లు ఉంటాయని చెప్పి ఆ పిల్లర్ల కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తానికి ఎల్ఎన్టీ వాళ్ళు కూడా మేము చేయలేదు, ఈ పిల్లర్లని మేము కన్స్ట్రక్ట్ చేయలేదు, స్వయాన కేసీఆర్ గారు వాళ్ళ సపరేట్ సిబ్బందిని పిలిపించి లేబర్ని పిలిపించి ఇక్కడ చేయించిండ్రు, మాకు సంబంధం లేదు, ఇక్కడ చెయ్యొద్దు, ఈ పిల్లర్లు వేయొద్దు అనే రకంగా చేయడం జరిగింది. కానీ ఇది మొత్తానికి కమిషన్ల కాళేశ్వరం చేసి మొత్తానికి ఈరోజు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు. ఈరోజు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎక్కడికి సంపాదించారు. ఎందుకంటే ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు చేసిన బిజినెస్ ఏంది, వీళ్ళకు ఎక్కడికి వచ్చేది. ట్రంక్ పెట్ట పట్టుకొని వచ్చిన హరీష్ రావు ఈరోజు వందల వేల కోట్లు ఫామ్ హౌస్ ఎక్కడికి వచ్చినాయి. లేకపోతే కేటీఆర్ పరంగా ఆలోచిస్తే ఒక రబ్బర్ చెప్పులు వేసుకొని ఇస్త్రీ బట్టలు లేనోడు ఈరోజు చాపర్స్ లో ఏడికెనుకుంటాడు. ఒకవేళ కవిత ఆలోచిస్తే ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవిత ఈరోజు డాలర్స్ కాలనీలో కానీ లేకపోతే బుర్జు ఖలీఫాలో కానీ సూట్స్ ఏడికెన్ వచ్చినాయో వీళ్ళంతా చెప్పాలి. అదే కాకుండా సంతోష్ రావు టానిక్ వాడు కూడా ఏడికెన్ సంపాదించిండు అనేది చెప్పాలి. ఎందుకంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది. మనం పోరాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు వాళ్ళకేమైనాయి, నిధులు వాళ్ళకేమైనాయి, నియామకాలు కూడా వాళ్ళకేమైనాయి. ప్రజలకు ఏమొచ్చిందంటే గుండు సున్నా. మొత్తానికి ఈ రోజు ప్రజల మేలు కోరి ఈరోజు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారము 6 గ్యారెంటీలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా టైం ఉంది. కొన్ని ఇప్పుడు ఎవరైతే రెడ్డి గారు చెప్పిండ్రో బీజేపీ ఏది 2500 రూపాయలు ఇవ్వలేదని విజయారే చెప్పిండు, తులం బంగారం ఇవ్వలేదని. ఖచ్చితంగా ఇవ్వలేదు, ఖజానా ఖాళీ ఉంది. అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేస్తే ఈ దోపిడి దొంగల్లాగా దోచుకపోయింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు మౌనం పాటిస్తున్నారు. ఈ రోజు 10 సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. సన్న బియ్యం ఇవ్వలే, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. దొడ్డు బియ్యం ఇస్తే 10 రూపాయలకు వేరే వాళ్ళకి అమ్ముకునేది. ఈరోజు సన్న బియ్యం మేము తింటున్నామని గర్వంగా చెప్పుకుంటున్నారు జనాలు. అదే కాకుండా ఈ రోజు ప్రజలకు ఏమైతే హామీలు ఇవ్వడం జరుగుతుందో ఆ హామీలలో కూడా 12,500 కోట్లు రైతు రుణమాఫీ చెప్పిన 10 సంవత్సరాల వల్ల చేయండి కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది ఈ 22 నెలల్లోనే. అంటే వాళ్ళు 10 సంవత్సరాల కంపారిజన్ చేసింది, ఈ రోజు 22 నెలలనే కాంగ్రెస్ పార్టీ, అంటే నాట్ ఈవెన్ 2 ఇయర్స్, అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేస్తుంది. ఈరోజు ఏదైతే స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏదైతే నగారా మోగింది, 9వ తారీఖుకి షెడ్యూల్ వస్తుంది. కానీ 8వ తారీఖు కోర్టు రిజర్వ్ లో పెట్టిన తీర్పు కూడా ఏమిస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచిద్దాం. కానీ మొత్తానికి ప్రభుత్వానికి అవగాహన ఉంది, ఐడియా ఉంది కాబట్టి ఖచ్చితంగా నగారా మోగింది. రైట్. తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద ఎన్ని విడతలుగా ఎలక్షన్ జరుగుతుంది అనే రకంగా కూడా 5 విడతల రకంగా ఎలక్షన్ జరుగుతుంది అనే రకంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్ రైట్. లక్ష్మణ్ గారు రైట్. ఇప్పుడు సిబిఐ ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో, ఎందుకంటే తెలంగాణ వేడిగా జరుగుతున్న నేపథ్యంలో ఒక దిక్కు స్థానిక సంస్థల ఎలక్షన్స్, మరో దిక్కు పెట్టుబడులకు లేవు అంటూ ఒక ప్లకార్డులతోటి కావచ్చు, లేకుంటే జీరో కార్డులు కావచ్చు, బాకీ కార్డులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా కార్డుల రూపంలో ఇంటింటికి పంచుతామని చూస్తున్నాయి. కానీ ఇటు ఏదైతే సిబిఐ ఎంట్రీ తోటి కానీ కొంత మేరకు మాత్రం ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పార్టీలు ఏవై ఉండొచ్చు, అసలు ప్రజల దగ్గర మన్నలు పొందుతున్న నేపథ్యంలోనే ఏ పార్టీలకు ఎంత అవకాశం రానుంది, ఈ నేపథ్యంలో ఒక సిబిఐ ఎంట్రీ తోటి ఎవరికి నష్టం ఎవరికి లాభం ఎలా ఊహించుకోవచ్చు? లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. ఎందుకు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా లేకపోతే అభివృద్ధి జరగదు అన్నది అక్కడ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ అభిప్రాయపడతారు ప్రజలు. అలాగే అభ్యర్థులు కూడా ఆలోచిస్తారు, అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే కనుక మనం ఏదైనా చేయగలము అని. అయితే ఇక్కడ అధికార పార్టీ మీద అసంతృప్తి అన్నది కూడా బాగా పెరిగింది, అందులో ఏమి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ట్రయాంగిల్ ఫైట్. ఈ ట్రయాంగిల్ ఫైట్లో మనము గత 2 ఎన్నికలు చూసాము. మొదటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ పడితే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ పుంజుకొని
9 పార్లమెంట్ సీట్లు తీసుకోగలిగింది. బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగితే ఈ సిబిఐ హడావిడి డ్యామేజీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే జరుగుతుంది. వేరే పార్టీలకి ఎట్లా జరిగే అవకాశాలు లేవు. సరే, కాంగ్రెస్ మామూలుగా బీజేపీని ఏదైనా ఒకవేళ ఈ సిబిఐ సరైన యాక్షన్ తీసుకోకపోతేనో ఆలస్యం చేస్తేనో కాంగ్రెస్కి అవకాశం వస్తుంది బీజేపీ మీద నింద వేయటానికి. బీజేపీని డ్యామేజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. మరి అందుకనే నేనేమనుకుంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ హడావిడే చేస్తారు తప్ప ఆలస్యం చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎన్నికలు వాయిదా పడ్డాయనుకో మళ్ళా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఎవరు రాజకీయాలు ఎవరేం మాట్లాడుకోరు, సిబిఐ తన పనులు తను చేసుకుంటూ పోతుంది. ఏది ఏమైనా కూడా ఇక్కడ మన మిత్రుడు బీజేపీ మిత్రుడు చెప్పిన దాంట్లో ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏం చెప్తున్నాడు ఆయన, ఓన్లీ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి దాని మీదనే విచారణ జరపమని అడుగుతున్నారు సిబిఐని. అంటే ఏదైతే కుంగిపోయి ఉన్నాయో 3 పిల్లర్లు, ఆ పిల్లలకు సంబంధించి మాత్రమే విచారణ జరగాలి అని అర్థం వచ్చేట్టుగా వారు చెప్తున్నారు. నేను అట్లయితే అనుకోవటం లేదు. ఏదైతే ఘోష్ కమిటీ విచారణ జరిపిందో అది అన్నిటి మీద జరిపింది, అవినీతి మీద కూడా జరిపింది. దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు, రికార్డులు సేకరించారు. ఇప్పుడు సిబిఐ కేసు వెళ్ళిన తర్వాత అందులో ఒక పార్టులో విచారణ చేయమని ఒకవేళ అడిగి ఉంటే అట్లా చెయ్యరు. ఒక పార్ట్నే విచారణ చెయ్యరు. కాంగ్రెస్ మిత్రుడు దానికి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. మొత్తం విచారణ చేస్తారు వాళ్ళు, అన్ని రికార్డులు అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే అన్నీ ఒకదానికొకటి కనెక్టెడ్ కదా. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అది సరిగా నిర్మాణం చేపట్టలేదు, అందులో అవినీతి జరిగింది, లేకపోతే నిర్లక్ష్యం జరిగింది అనేది వస్తుంది. అది 3 పిల్లర్లు, దానికి సంబంధించి వాల్యూ తగ్గిపోయి కదా. ఈ 1,00,00 కోట్ల పైన ఖర్చు పెట్టినప్పుడు అది 6,000 కోట్లు 7,000 కోట్లు అవుతుంది అనుకోండి. అది ఏం పెద్ద అవినీతి, దాని మీద ఏం విచారణ చేస్తారు? జరిగితే మొత్తం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన మీద విచారణ జరిగి తీరాలి. జరుగుతుందని నేనైతే మరి నా అబ్జర్వేషన్ వరకు కాళేశ్వరం కమిటీ నివేదిక కూడా పంపినట్టు నాకు సమాచారం ఉంది ఏది సిబిఐకి. ఇంకా ఫర్దర్ ఏమన్నా వాళ్ళ వివరాలు కొన్ని వాళ్ళకి అవసరం మొత్తం మీద సిబిఐ వాళ్ళు అడిగేది కూడా అన్ని శాఖల వాళ్ళని అడుగుతారు. ఇది ప్రాజెక్టు దాని మీద, ఘోష్ గారు దాని మీద కూడా, ఇది యాంటీ కరప్షన్ బ్యూరో దాని మీద కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఎవరెవరు దొరికారు, ఎవరి మీద కేసులు, ఆల్ డిపార్ట్మెంట్. ఎస్, పైల కృష్ణారెడ్డి గారు. ఇందాక లక్ష్మణ్ సార్ చెప్పిన దాంట్లో ఒక్క నిమిషం సార్, శివకుమార్ సార్, నేను అడిగింది ఏంటంటే వీళ్ళు ఏదైతే 18 నెలల కాలంలో ఘోష్ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్టు సిబిఐకి సబ్మిట్ చేస్తలేరు. ఇంతకుముందు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చింది, అది ఎప్పుడైతే పిల్లర్స్ కుంగినాయి అన్న తర్వాత ఢిల్లీ నుంచి రావడము, వాళ్ళు చూడడము, అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అక్కడ 144 సెక్షన్ పెట్టినా వాళ్ళు వచ్చి ఏదైతే రిపోర్ట్ చేశారో దాని మీద చేయమని లేఖ రాశారు. అయితే అది కాదు, పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి ఈ రోజు సిబిఐ డీసీ గారు పూర్తి స్థాయి వివరాలు కావాలి, అన్నిటి మీద కావాలని చెప్పేసి వాళ్ళు లేఖ రాయడం జరిగింది. అది ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని ఏంటంటే బదనాం చేసే విధంగా కాకుండా, లేట్ చేసే విధంగా కాకుండా, మీ దగ్గర ఏదైతే ఇప్పటి వరకు ఈ 18-19 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే దర్యాప్తు చేసిందో ఆ పూర్తి స్థాయి వివరాలను కూడా సిబిఐకి వెంటనే సబ్మిట్ చేయాలి. అది సబ్మిట్ చేయకుండా దర్యాప్తును లేట్ అయ్యే విధంగా కొద్దిగా లేట్ చేసేసి మా దగ్గర ఇది మేము ప్రైవేట్ చేసిన కమిషను మా దగ్గర ఉంటుంది అని చెప్పి మీరు సపరేట్గా చేయమంటే కనుక దర్యాప్తు మళ్ళా ముందుకు సాగదు. ఇంకొక అంశము, ఇందాక శివకుమార్ గారు చెప్తున్నారు 60 రోజులైంది సిబిఐకి. 60 రోజులు కాలేదు కానీ 30 రోజులు అయింది. 30 రోజులు మీరు అసెంబ్లీలో ప్రకటించిన తరువాత సిబిఐ తెలంగాణ రాష్ట్రానికి ఎంట్రన్స్ లేకుంటే, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత ఈ సిబిఐ ఆఫీసర్ ఇక్కడికి రావడము, అవి ఏవైతే కొన్ని డిపార్ట్మెంటు రాష్ట్రం కేంద్రానికి ఉన్నాయో ఆ విధి విధానాలను అన్నింటినీ కులంకుశంగా చేసుకొని వెళ్ళడానికి టైం పట్టింది. నెల రోజులు కాకముందే 60 రోజులు డిలే చేసింది బీజేపీ. ఇదైపోయిందని చెప్పేసి ఏదైతే నేను ఇంతకుముందే చెప్పాను, వీళ్ళు బదనాం చేసే రాజకీయం గురించే ఈ తతంగం అంతా నడుపుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైంది.
వాళ్ళు దోచుకున్న డబ్బును వీళ్ళు స్వతంత్ర ఏంటంటే మన ఇవి ఉంటాయి కదా సామంతుల రాజులు చక్రవర్తి కప్పం కట్టినట్టు ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీఎం పోస్ట్ కాపాడుకోవడానికి ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏదైతే కప్పం కడుతున్నాడో ఆ కప్పంలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాచుకున్న దాంట్లోకి వెళ్ళి ఇచ్చే ఇదంతా ఈ యొక్క దర్యాప్తును పక్కదారి పట్టించే విధంగా ఒక కుట్రకు లేవదేసి బీజేపీని బదనాం చేసే విధంగా వీళ్ళ నాటకాలు జరుగుతున్నాయి. అది ఎట్లా జరుగుతుంది? మేము ప్రతి గడప దగ్గరికి తీసుకెళ్తాము ఈ కుట్ర రాజకీయాన్ని. తెలంగాణ రాష్ట్రం మొత్తం చేసింది, చూసింది, కవిత విషయంలో ఏం చేసిండ్రు అనేది మొత్తం చూసింది. కాబట్టి పూర్తి స్థాయిలో వచ్చేది సార్. కృష్ణారెడ్డి గారు, నేను అన్నది సరే 60 రోజులు ఉండొచ్చు, సబ్జెక్ట్ ద కరెక్షన్. కానీ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, సిబిఐకి అప్పచెప్తే ఒక్క రోజులో తేలుస్తామని చెప్పిండ్రు. మీరు ఒకవేళ వీడియో ఉంటే మీ మీడియాలో మాట్లాడింది చూసుకోండి. ఒకటి. రెండవది, ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఒకటి ఏమడిగిందంటే ఖాళీ ఆ పిల్లర్లు కూలిన దగ్గరనే రిపోర్ట్ ఇచ్చిండ్రు అనేది కాదండి. సమగ్ర ఏదైతే కాళేశ్వరం రిపోర్ట్ ఎవరైతే ఘోష్ కమిటీ ఏదైతే కంప్లీట్ గా చేసిందో అవి ఎన్ని పేజీలు అయినది కూడా మనకు తెలుసు. సో అవన్నీ మొత్తం రిపోర్టు సిబిఐకి ఇచ్చిండ్రు. దాన్ని మొత్తం సమ్మరీ లాగా చేసి ఇస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే రిపోర్ట్ ఆవిడ ఇవ్వడం జరిగింది. ఖాళీ మూడు పిల్లర్లు లేకపోతే ఏదైతే మేడిగడ్డ, సుండిల, అన్నారం ఈ మూడుంటే చేయండి, మొత్తం కాళేశ్వరం చేయొద్దని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు. ఖచ్చితంగా ఘోష్ కమిషన్ రిపోర్ట్ల ఎవరెవరిని విచారించిండ్రు, ఏం చేసిండ్రు అనేది ఒక ఏఎంసీ ఒక చిన్న ఇంజనీర్ దగ్గరనే 100,000 కోట్ల రూపాయలు దొరికినాయంటే ఇక మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మొదటి అయితే ఖచ్చితంగా మొత్తం మీద రివ్యూ సిబిఐకి మొత్తం రిపోర్ట్ ఇస్తారు తప్ప ఏదో 1-2 ఇయరండి లక్ష్మణ్ గారు. అంటే మరి బీజేపీ మిత్రుడు క్వశ్చన్ చేస్తే మీకు చెప్పాను. కృష్ణారెడ్డి గారు అంటే కృష్ణారెడ్డి గారు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు రాసింది ప్రాజెక్టు మీద, ఎందుకంటే కుంగిన ప్రాజెక్టు ఉంది, అటు బొంగబడ్డ ప్రాజెక్టు ఉంది, అన్నారం కావచ్చు లేదు అంటే ఇక్కడిది కావచ్చు, 2 మేడిగడ్డ అన్నారం, ఈ రెండింటికి మరమ్మతుల విషయంలో కావచ్చు దీన్ని అవినీతి జరిగింది. ఎందుకంటే మా అన్నారము బొంగబడ్డది, మేడిగడ్డ ఏమో కుంగిపోయింది ఈ ప్రాజెక్ట్ నేపథ్యంలో. వాస్తవానికి కూడా ఎవరిని మీడియాను కావచ్చు లేదంటే జనాన్ని కావచ్చు అక్కడికి పోనీయకుండా ఒక పగడ్బందీ కాపలా మాత్రం ఖచ్చితంగా పెట్టారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన తర్వాత మాత్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మీడియా పోయింది, అధికారులు పోయారు, అందరు చూసి వచ్చారు. ఈ నేపథ్యంలో కొంత అలసట మాత్రం జరిగింది. ఈ జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన మాట వాస్తవే అని మీరు అంటున్నారు, ఒక్కటే అని. కానీ ఎవరు వచ్చినా కానీ తీగలాగితే డొక్కగలినట్టు ఒక పిల్లవేరుని లాగితే తల్లివేరు కాడికి పోవాల్సిందే కదా. అది ఎలా కట్టారు, ఎవరెవరు ఇన్క్లూడ్ అయ్యారు, ఏ పార్టీ అంటే ఏ శాఖలో ఇన్క్లూడ్ అయ్యాయి, ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చారు, మెటీరియల్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు దాని కాంట్రాక్ట్ ఎవరు, దాని కాంక్రీట్ ఎంత, దాని సిమెంట్ ఎంత, దాని ఇండస్ట్రియల్ ఎంత, ఎవరెవరికి ఏ డబ్బులు పోయినాయి, వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళ మారాయి అనేది వాళ్ళు తీస్తారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా కావాలంటారు. దాని ప్రకారమే ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టు కట్టినటువంటి అధికారులు ఉన్నారో ఆ అధికారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి వారి చుట్టాల అకౌంట్లో కూడా చేస్తారు. ఇది వాస్తవానికి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అంటే వట్టిగానే రాదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 2 కేసులలో మాత్రం ఎంటర్ అవుతుంది. అది చూడాలి, ఎందుకంటే అది తెలంగాణ గత ప్రభుత్వంకు హయాంలో జరిగినటువంటి ఈ 2 కేసులు కూడా ఉంటాయి. ఇక పోతే సిబిఐ లక్ష్మణ్ గారు సిబిఐ ఎంక్వైరీ మొదలు పెడితే కనుక వితిన్ అంటే వాళ్ళనేది సంవత్సరం లోపల అంటే 6 months ఆర్ సంవత్సరం లోపల క్లోజ్ చేస్తారు అని. ఈ నేపథ్యంలోనే ఒక 18 నెలలు ఘోష్ కమిషన్ నేపథ్యంలోనే ఇదంతా కూడా తతంగం జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ స్థానిక ఎలక్షన్లపైన కొంత వివరణ పడబడుతుందా? ఇప్పుడు సిబిఐ అంత దూకుడుగా ఏం చేయదు. మామూలుగా రికార్డ్స్ అన్ని అందిన తర్వాత ప్రతిదీ దాన్ని స్టడీ చేసిన తర్వాత దర్యాప్తును డివైడ్ చేస్తారు. అంటే ఈ అంశం ఏంటి, ఈ అంశం ఏంటి, ఈ అంశం ఏంటి, దాని ప్రత్యేక అధికారులను నియమిస్తారు. నియమించిన తర్వాత వాళ్ళకి ఎక్కడో ఒక చోట అందులో ఆధారాలు దొరుకుతాయి, దొరకకుండా ఏమి ఉండవు ఈ అవినీతి జరిగింది అని. అందువలన అలా కొంచెం ఆలస్యం కావచ్చు. ఇప్పుడు కిషన్ రెడ్డి రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు మాకిచ్చి చూడండి నేను ఒక రోజులో తేల్చేస్తామనే అది మాట సామెత అంటారు. అది జరిగే పని ఒక రోజులో జరిగే పని కాదు కదా. సిబిఐ అంటేనే డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసేటువంటి అదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.
డీటెయిల్గానే ఇన్వెస్టిగేషన్ జరగాల, అందులో ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక మాట నేను చెప్పనా, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకు అంటే ఒక 5-6 నెలల తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీతో నేను మాట్లాడాను. మేము నాకు చాలా పాత మిత్రుడు, ఐఏఎస్ ఆఫీసర్. ఏం చెప్పాడంటే, లక్ష్మణ్, గతంలో ఏదైనా ఈ ప్రాజెక్టులకు సంబంధించి పర్సెంటేజ్లు అంటే ఆఫీసర్లు, రాజకీయ నాయకులు అందరు కలిపి 10% ఉండేది. కానీ ఇప్పుడు 30% అయింది. 30% అధికార పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. మళ్ళీ ఆఫీసర్లకు వాళ్ళకి కంటే మీరు ఏమైనా ఇచ్చుకుంటారో ఇచ్చుకోరో మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఈ డిపార్ట్మెంట్లో మనం ఉండి బతికి బట్టగట్లేము, మాకు కూడా తగులుకుంటుంది రేపు ఏదైనా ఇట్లా ఇది పెద్దదైతే. నేను నమస్కారం పెట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నా వేరే డిపార్ట్మెంట్. కానీ అతను వెళ్ళిపోయాడు వితిన్ 1 month నాకు చెప్పిన తర్వాత. రైట్ ఇప్పుడు చెప్పిండు ప్రాజెక్టు స్టార్ట్ అయిన 6 నెలలకు. రైట్, థ్యాంక్ యూ అండి. చెప్పింది ఇవాళ జరుగుతున్నదే లేదా? రైట్ చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్, ఊరికి చెప్పడతారు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. ఎక్కడ 30% ఎక్కడ మీరు చూడండి.